ఇది సార్ మా బ్రాండు అంటూ తొడలు కొట్టుకుంటూ మరి యాంకర్ నందు టీ షోకి హోస్టింగ్ చేస్తున్నారు. అందులోనూ మునుపటి సీజన్లలా కాకుండా అంతకు మించి అంటూ టీ సీజన్ 20 ఇటీవలే మొదలుపెట్టారు. అయితే ఈ సీజన్లో పాత కంటెస్టెంట్లు ఇంకా సెలబ్రిటీలు ఉన్నారు. కంటెస్టెంట్లు అందరూ ఓకే గానీ జాను లిరిల్ని ఎందుకు తీసుకున్నారని షోపై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. అప్పట్లో ఢీ డాన్సర్ అయిన జానుపై సోషల్ మీడియాలో చాలా నెగిటివిటీ ఇంకా ట్రోల్స్ వచ్చాయి. దీనిపై జాను కూడా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ వల్లే తాను టీ షో గెలిచానంటూ ట్రోల్స్ చేస్తున్నారని, వీటి వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయిందని, సూసైడ్ కూడా చేసుకుంటానంటూ ఓ వీడియో కూడా వదిలింది. ఆ తర్వాత రెండో పెళ్లి ప్రకటన కూడా చేసింది. ఇంతలో సీజన్ 20 ఆఫర్ రావడంతో మళ్ళీ ఢీ స్టేజ్ పై కనిపించింది. అయితే లేటెస్ట్ ప్రోమోలో విజయ్ బిన్ని మాస్టర్కి జాను గట్టిగానే బిస్కెట్లు వేసింది. ఇది చూసి మాస్టర్ సిగ్గుపడ్డం, దానికి మాస్టారు మాస్టారు మా మనసుని గెలిచారు అంటూ బీజిఎంస్ వేయడం చూసి ఆడియన్స్ ఇంకా తిట్టుకున్నారు. ఈరోజు ఎట్లా అయితే గట్ల విజ్జుని అనగా విజయ్ పిన్నిని నా వాడిని చేసుకోవాలి అంటూ పర్ఫార్మెన్స్ చేసిన సాంగ్లో జాను చెప్పింది. ఇక పర్ఫార్మెన్స్ అవ్వగానే నందు ఇంకాస్త సాగతీశాడు. మేము పిలవచ్చా విజ్జు అని, లేక వన్నెలాడి టిక్కులాడి వరకే పరిమితమా అని అడిగాడు. దానికి నన్ను విజ్జు అని నా భార్య పిలవలేదు అంటూ విజయ్ పిన్ని చెప్పారు. వెంటనే విజయ్ పిన్ని మాస్టర్ని లవర్ బాయ్ విజ్జుగా రీఇంట్రడ్యూస్ చేస్తున్నాం అంటూ నందు అన్నారు. లిరిక్స్ కానీ దానికి మీరు వేసిన డాన్స్ కానీ చాలా బాగుంది అంటూ విజయ్ పిన్ని చెప్తుంటే జాను తెగ సిగ్గుపడిపోయింది. ఇది చూసి మీరలా నవ్వుతుంటే నాకు అని వెంటనే జానుతో 2 స్టెప్పులు ఇస్తారు విజయ్. ఇక ఈ సీన్ అంతా చూసి హైపర్ ఆదికి ఉండబట్టలేక వెంటనే అక్కడి నుంచి లేచి డైరెక్ట్ గా విజయ్ పిన్ని సీట్లో కూర్చున్నారు. ఇక నుంచి నేను టీం లీడర్గా కాదు జడ్జిగా చేస్తా అని ఆది చెప్పారు. ముందు నువ్వు డాన్స్ నేర్చుకో, తర్వాత జడ్జి అవుదు గాని అంటూ రెజీనా పంచ్ వేసింది. ఆది అందుకు రెజీనా నువ్వా అంత హార్ష్గా మాట్లాడుకురా అంటే స్టేజ్ మీద ఉన్న వారందరూ ఒక్కసారిగా నవ్వుతారు. అది తన కామెడీ పంచులతో మరొకసారి ఎర్ర కొట్టేస్తాడు అని ఈ ప్రోమోలో కనిపిస్తుంది. అందరూ కంటెస్టెంట్స్ బాగానే డాన్స్ వేయడం, అయితే డాన్స్ వేసే మధ్యలో ఒక కంటెస్టెంట్ స్టెప్ మర్చిపోవడం, అందరూ ఒక్కసారిగా షాక్ అవడం కనిపిస్తుంది. అంతే, అందరినీ నుంచోబెట్టి జడ్జెస్ వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్స్ కి మార్కులు సీక్రెట్ గా వేయడం, 12 మందిలో 6గురిని సెలెక్ట్ చేయడం, ఇటువంటివి ప్రోమోలో టెన్షన్ పుట్టేలా చేస్తున్నాయి. అంతేకాదు ప్రోమో చివర్లో పండు జడ్జెస్ రెడీగా ఉండండి, ఈసారి ఆర్సీపీ స్టైల్లో ఈసాల కప్ నమ్దే అంటూ ఛాలెంజ్ చేయడం, నెటిజన్స్ కూడా పండుకి సపోర్ట్గా సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. అలాగే లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో చూసి ఆడియన్స్ జానుపై ట్రోల్స్ చేస్తున్నారు.